ఎంత నువ్వు సంపాదించినా నువ్వు పడుకోవలసింది 6x3 అడుగుల మంచం మీదేగా. నాకు 10 ఎకరాలు ఉంది కాబట్టి ఏమండి 10 ఎకరాలు షాప్ కొనేవాడని పడుకోగలడా చెప్పండి? లేదే. నువ్వు అనుభవించలేవే. నీ దగ్గర డబ్బు బాగా ఉందని ఏదో బస్తా 1 కేజీ కన్నా మించిన బియ్యం నువ్వు తిని చూద్దాం. అంత అంత అన్నం తింటే చాలు నీ కడుపు నిండిపోతుంది. వద్దు బాబోయ్ అనిపిస్తుంది నీకు. అంతేనా? అయిపోయింది. ఏంటి సుఖం? పెళ్ళి 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 అన్నదరికి ఎంత పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం తలపుట్టానండి బాబు. అయిపోయిందా? చూడండి, పెళ్లి కాకముందు ఎలాగా పెళ్ళి అని కొత్తలో చట్టపట్టాలు వేసుకుని ఎవరెత్తుకెళ్ళిపోతారని దగ్గర 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 రాసుకొని తిరుగుతుంటారు. పిల్లలు పుట్టేసి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చూడండి భర్త ముందు వెళ్ళిపోతుంటే వెనకాల గొర్రె పిల్లకి వీడు వెళ్ళిపోతుంటుంది. అయిపోయింది సరదా. ఇంకేం సరదా? భూమి మీద ఉన్న మనిషి కకృతితో ఆశపడే ప్రతిదీ అంతే. బిర్యానీ 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 అనుకో, తీసుకొచ్చి ఎంత కొండతో బిర్యానీ పెట్టి తిన అంతే తింటా, గప్ప 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 తినేస్తావు. ఆ తర్వాత రాత్రి నిద్ర పట్టదండి. ఎక్కువగా తినేసిన ప్రమాదమే. అంటే నీ ఆశ చాలా చిన్నది, నీ కోరిక చాలా సులువుగా తీరిపోద్ది. ఆ దిక్కుమాల 5 నిమిషాల సుఖం కోసం 10 నిమిషాల సుఖం కోసం మహాలోకాన్ని వద్దు అనుకుంటావా? పరలోకాన్ని ఇలాంటి చిన్ని చిన్ని వాటి కోసం, పొలాల కోసం, స్థలాల కోసం, పెళ్లిళ్ళ కోసం, డబ్బు కోసం, వీటి కోసం పోగొట్టుకుంటే మీ అంత దౌర్భాగ్యులు మరొకుండరు.